హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? హెల్దీ హౌస్ వైఫ్ ఛానల్కి స్వాగతం అండి. నేను ఫ్రెండ్స్ మీ రజరీని మాట్లాడుతున్నాను. ఈరోజు మార్నింగ్ ఫ్రెండ్స్, ఇది మీకు చెప్పాను కదా, ఈ మధ్యకాలంలో వాకింగ్ అలాగే ఎక్సర్సైజ్లు అన్నీ కూడా నేను స్టార్ట్ చేస్తాను అనమాట. మీకు నేను కొన్ని ఎక్సర్సైజ్లు చూపిస్తానండి. హౌస్ వైఫ్కి చాలా యూజ్ అవుతుంది. నేను ఎలాగ డైలీ వ్లాగ్స్ పెడుతూ ఉంటాను కదా, అందులో మీకు ఒక్కొక్కటిగా ఎక్సర్సైజ్లన్నీ మీకు చూపిస్తానండి. సరేనా? నా కోసం సపరేట్గా ఏబీసీ జ్యూస్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఏబీసీ జ్యూస్ అంటే మీకు అందరూ తెలుసు కదా, యాపిల్, బీట్రూట్, క్యారెట్ అండి. అవన్నీ కలిపి నేను జ్యూస్ చేసుకున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను తీసుకునేటటువంటి బ్రేక్ఫాస్ట్ అండి. ఏబీసీ జ్యూసు, మొలకలు, ఖర్జూరం, కొన్ని దోసకాయ ముక్కలండి. నేను దేవుని సాక్ష్యాలు అవి పెట్టుకొని, మా నాన్నగారు కూడా కూర్చున్నారు అక్కడ, సాక్ష్యాలు వింటూ ఇక నా బ్రేక్ఫాస్ట్ అనేది నేను ఫినిష్ చేసుకున్నాను. మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్ట్ విషయంలో నేను కొన్ని డిఫరెంట్గా తీసుకోబోతున్నాను ఫ్రెండ్స్. అది కూడా హెల్దీగానే. అది నేను డైలీ వ్లాగ్స్ పెడుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మీకు బ్రేక్ఫాస్ట్ అనేది కనిపిస్తుంది. వీలైతే ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది, హెల్దీ కూడాను. ఈరోజు నేను లంచ్కి అరటికాయ ఫ్రై, పెరుగుచారు చేశానండి. ఇది సింపుల్గా ఉంటుంది అనమాట. అరటికాయ ఫ్రై పెద్ద ఆయిల్ ఎక్కువ వేయను, మీరు చూసారు కదా. అది కొంచెం ఆయిల్, అంటే ఉల్లిపాయలు వేగినంత వేసాను. అరటికాయ ఫ్రై అంటే చాలా ఎక్కువ ఆయిల్ పడుతుందండి. నీట్గా క్రిస్పీగా చక్కగా రావాలి అంటే మంచి టేస్ట్తో ఎక్కువ ఆయిల్ వేయాలి. కానీ మరీ ఎక్కువ ఆయిల్ అయిపోద్దని చెప్పేసి నేను సింపుల్గా చేసుకున్నాను, తక్కువ ఆయిల్తోనే. తక్కువ అంటే మరీ తక్కువేం కాదు, మీరు చూస్తున్నారు కదా, అంత వేసాను. కానీ మీరు చూడండి, కర్రీ అయినప్పటికీ అస్సలు మీకు ఆయిల్ అంటూ కనబడదు అనమాట. ఇక దాంతో పోల్చుకుంటే ఇంకెంత ఆయిల్ వేయాలో అరటికి పడుతుందో చూడండి ఒకసారి. ఫస్ట్ వేసేసి నీట్గా కలిపేసాను, కలిపి మూత పెట్టాను. ఒక 5 minutes అయిన తర్వాత అప్పుడేమో ఉప్పు కారం వేసుకున్నానండి.
ఇప్పుడు నేను ప్లేట్ చూపిస్తున్నాను చూడండి. ఇదే టెక్నిక్ నేను ఎక్కువ ఫాలో అవుతున్నాను, ఎందుకంటే ఇలాగైతే నాకు తక్కువ ఆయిల్తో ఫ్రై కర్రీస్ అవుతున్నాయి అనమాట. ఇది చూడండి, అరటికాయ కదా, ఇది అడుగైతే మాడలేదు, కానీ అడుగు మొత్తం కూడా బ్లాక్గా అయిపోయింది అనమాట. అంటే అరటికాయలు మాడలేదు, కానీ అడుగు మొత్తం కూడా బ్లాక్ అయింది. కానీ పర్వాలేదు, నానబెట్టి కానీ నీట్గా క్లీన్ చేసుకున్నాను. వేసిన ఆయిల్తో చక్కగా అరటికాయ ఫ్రై అయితే అయిపోయిందండి. నేను కరివేపాకు ఫస్ట్ వేయడం మర్చిపోయానండి, అందుకే తర్వాత వేస్తాను. ఇప్పుడు చూసారా ఆయిల్ అది మొత్తం అరటికాయలు ఏంటంటే ఒక స్పాంజ్ లాగా నీట్గా పీల్చేసుకుంటుంది వేసిన ఆయిల్ కానీ వాటర్ కానీ. చక్కగా అంటే నేను వేసిన ఆయిల్కి నేను ఈ టెక్నిక్తో ఎప్పుడైతే ఫ్రై చేశానో చక్కగా సరిపోయిందండి. పక్కనేమో పెరుగు చారుకి తాలింపు పెట్టుకుంటున్నాను. చూసారు ఫ్రెండ్స్ ఒకసారి అరటికాయ ఫ్రై అంత చక్కగా అయిపోయిందో. అది ఫ్రెండ్స్ ఆ వేసిన ఆయిల్తో చక్కగా నీట్గా అయిపోయింది. అయితే కర్రీ చూడడానికి ఎలా ఉందంటే ఆయిల్ అయితే ఏం కనబడలేదు, పొడి పొడిగా ఉంది, కానీ టేస్ట్ అయితే ఏమి అందులో మార్పు అయితే ఉండదండి, చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ కొట్టండి, వీలైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.